మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. चरित अति पावन मधुर सरस अरु अति मन भावन पुने पुने कितने हो सुने सुनाए की प्यास बुझत न बुझाए जयुडु जయించెను ఒక యుగమును వైకుంఠమును చేరేను రాముని లీలలు చాటగా తాను తన బాధ్యతను నెరవేర్చెనులే. భౌతిక కాయమే రావణ రూపము ఆత్మయతాను అనంతము అసురుడు తాను అమరుండాయే రామాయణమున శాశ్వతమాయే. దహన కార్యమే సాగెను ఇచట దేవుని చేతిలో ముగిసెను తాను. దేవుని లీలలు బహుచోద్యములు రాక్షసులేలే తనకు ఇష్టులు. వైరముతోటే దేవుని చేరే రావణుడెంతటి ధన్యుడో కదా. లంకాధిపతి రాముని చేరే రామునిలోనే తను కలిసెనులే. దశకంఠునకు ధర్మము తెలియదా విధి వక్రించిన లాభము కలదా. अस्मान् विश्वानि देव वयुनानि विद्वान् युद्धस्मज्जुहुराणमेनो भूयिष्ठान्ते नम उक्तिं विधेम. ॐ स्वस्ति न इन्द्रो वृधश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु. ॐ द्यौः शान्तिरन्तरिक्षगुं शान्तिः पृथिवी शान्तिरापः शान्ति
విభీషణ మహారాజులకు విభీషణ మహారాజులకు విభీషణ మహారాజులకు అభినందనలు అభినందనలు లంకాధీశ మహారాజా విభీషణ, అభినందనలు. రఘునందన, నా ప్రణామములు స్వీకరించండి, నన్ను ఆశీర్వదించండి. ఈ రాజ్యభారమును సమర్థతతో నిర్వహించగలిగే శక్తి నాకు ప్రసాదించండి. విభీషణ మహారాజా, తమ వంటి నీతిపరుడు, నిర్మలాంతఃకరణ కలిగిన రాజు నేడు లంకా ప్రజలకు ప్రాప్తించినాడు. నాకు పూర్తి విశ్వాసమున్నది, తమరు అసురులపై ఉన్న అధర్మము, అన్యాయము, అవినీతి వంటి అభియోగములను తొలగించగల ఆదర్శ పాలకులవుతారని. న్యాయము, నైతికత, నీతి, సత్యము, సత్కర్మలు, సదాచారములు తమ పాలనలో స్థిరంగా ఉండాలి. ప్రభు, తమరు చెప్పినటువంటి సన్మార్గములలో నడుస్తూ అసురులపై ఉన్న అభియోగములను తొలగించడమే నా జీవిత లక్ష్యం. క్షమించండి అగ్రజ, లంకను జయించాం, విభీషణుని రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాం. ఏ కార్యము ప్రప్రథమంగా నిర్వర్తించవలనో అది తమకింకా జ్ఞప్తికి రాలేదా? త్వరపడకు లక్ష్మణ, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. లంకా విజయం మన లక్ష్యం కాదు. ఈ మహాయజ్ఞం వైదేహి విముక్తికై చేసినది. అయినప్పటికీ మాత ఇంతవరకు విశాల ఆకాశము క్రింద అశోకవనమును బందీగానే ఉన్నది. శాంతించు హనుమ, ఇప్పుడు సమయం వచ్చినది. లంకాధీశుడు మహారాజు విభీషణుని ఆజ్ఞ తీసుకుని లంకకు వెళ్ళు. వెళ్ళి జానకికి సమాచారము తెలిపి సందేశము తీసుకురా. అలా అంటున్నారేం ప్రభు? ఈ లంకారాజ్యం తమరిచ్చిన వరం. రఘువీరుని ఆదేశమును తక్షణమే పాలించు. ఇప్పుడు లంకలోని ఏ ద్వారములు అయోధ్యానాథుని ఆజ్ఞను ఉల్లంఘించవు. జై శ్రీరామ్. నా ప్రణామములు స్వీకరించు మాత. హనుమా, అవును మాత, తమ పుత్రుడు హనుమంతుడే శ్రీరాముని విజయమును గురించి శుభ సందేశమును తీసుకువచ్చాను. రాక్షస సైన్యము పరాజితమైనది. నేటి యుద్ధమున రావణుడు మరణించాడు. కౌసల్య పుత్రుడు శ్రీరాముడు, లక్ష్మణుడు అందరూ కుశలముగానే ఉన్నారు. శ్రీరామ ప్రభు విభీషణుణ్ణి లంకారాజసింహాసనంపై అధిష్ఠింపజేసినాడు. ఇప్పుడు ప్రభు నన్ను తమ వద్దకు సందేశమిమ్మని పంపినారు. తమను విముక్తురాలను చేయడానికి వారు ప్రతిజ్ఞ చేస్తున్నారుగా. సాగరముపై సేతువు నిర్మించి భీషణ యుద్ధంలో రావణుని వధించి వారి ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నారు. ఇక నుండి మాత తమకు తాము పరాధీనంగా భావించవద్దు. మాత, తమరిలా మౌనముగా ఉన్నారే? నా మాటపై తమకు విశ్వాసము లేదా? నేను తమ శ్రీచరణముల సాక్షిగా నిజమే చెబుతున్నాను. నగరములో రావణుని శవయాత్రలో ఎంతో కోలాహలము జరిగినది తమరు వినియుండలేదా మాత? మాత, ఏదైనా మాట్లాడండి. నా వల్ల ఏమైనా తప్పు జరిగినదా? లేదు వత్స, నీవు చెప్పినది వినగానే నా గొంతు మోగ పోయినది. నా నోట మాట రావడం లేదు హనుమా. ఇప్పుడు నేనున్న మానసిక పరిస్థితిలో నీవు మంచి సమాచారమును వినిపించినావు. నాకు నా ఆనందాన్ని వ్యక్తపరిచి నిన్ను సత్కరించడానికి త్రిలోకాలలోనూ దానికి సమమైన వస్తువు గోచరించటం లేదు. మాత, తమరి ఆనందాశ్రువులే తమరు నాకిచ్చే బహుమానం. వాటి ముందు ప్రపంచంలోని మణిమాణిక్యములు హేయమైనవి. నా కనులతో నా స్వామి విజయ దృశ్యమును చూచినాను.
అందు ప్రపంచములోని సమస్త సంపదలను పొందినట్టు నాకు అనిపించినది. నేను ఒక్కటే ఆశీర్వాదము ఇవ్వగలను. సమస్త సద్గుణములు సదా నీ హృదయమునందు వసించాలి. రఘునాథుడు లక్ష్మణ సహితముగా సదా నీకు అనుకూలరై ఉండాలి. ఉపశాంతిని నే పొందితినయ్యా, ఇది శుభవార్తని నమ్మితినయ్యా, తీరదోయి మీ నిజ రుణము, మీ స్మరణమునే చేసేము. నేను ధన్యుడను మాత. తమ ఆశీర్వాదముతో నా జన్మ చరితార్థమైనది. నీవు ఒక కార్యము చేయవలసి ఉన్నది పుత్ర. ఆజ్ఞాపించండి మాత. అతి శీఘ్రముగా కాయలు కాచిన నా కనులు నా స్వామి మనోహర రూపమును దర్శించుకునే ప్రయత్నమును చేయి ఆంజనేయ. వారి వద్దకు వెళ్ళి చెప్పు, ఇప్పుడు ఈ ఆలస్యం ఎందులకు? నేను వారి శ్రీచరణములను చేరుకునే ఆజ్ఞ ఎప్పుడు ఇస్తారని. ఇక ఆలస్యం జరగదు మాత. నేను ఇప్పుడే వెళ్ళి స్వామిని ప్రార్థిస్తాను. మహారాజు విభీషణునికి అనుజ్ఞ ఇమ్మని, వెంటనే తమను సగౌరవముగా శ్రీరాముని శిబిరమునకు చేర్చమని నాకు అనుజ్ఞ ఇవ్వండి మాత. జై శ్రీరామ్. హనుమా, హనుమా, ఎలా ఉన్నది సీత? ప్రభు, తమరు అడుగుతున్నారా మాత ఎలా ఉందని? అంతకంటే తమరు ఇలా అడిగితే బాగుండేది. ఆమె ఇంకా జీవించి ఉన్నదా అని. బాణఘాతము వల్ల హరిణం ఏ విధంగా విలవిల్లాడుతుందో, జలము లేకున్నచు మత్స్యము ఏ విధముగా గిలగిలా కొట్టుకుంటుందో, అదే విధముగా మాత తన ప్రాణనాథుని దర్శనం కోసం తప్పిస్తున్నది. కాస్త చెప్పండి ప్రభు, ఇప్పుడు మాతను తీసుకురావడానికి జాప్యం ఎందుకు జరుగుతున్నది? ఇకపై జాప్యము జరగదు హనుమా. అయితే నేను పవన వేగముతో వెళ్ళి ఇప్పుడే మాతను తీసుకొస్తాను. వద్దు హనుమా, ఇంత ఆతృత, ఇంత తొందర ఉచితం కాదు. మహారాజా విభీషణ, ఆజ్ఞ సూర్యకులభూషణ. సీతను తీసుకురావడానికి కావలసిన ఏర్పాట్లు చేయండి. హనుమంతుడు, యువరాజు అంగదుడు వస్తారు. ఆమెను అశోకవనము నుండి వారి వెంట పంపండి. ఆజ్ఞ అయోధ్యానాథ. రండి హనుమంత. ఎంతటి విరహ వియోగం ఇది, ఎప్పటి దూరాభారం, సహించదాయను హృదయము, ఎడబాటే మా జీవనమై, కుమిలెను నాయద అశోకమై, నేటికి విడుదల లభించలే. అగ్రజ, ఇంత ఉద్విగ్నత ఎందులకు? వదినగారు రావటంలో జాప్యమవుతున్నందున?
నన్ను వదిన గారిని తీసుకురావడానికి ఎందుకు పంపలేదు? తమరు నగర ప్రవేశము చేయరు, కానీ నేను వెళ్ళవచ్చుగా. లక్ష్మణ, అగ్నికి ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. అగ్నికి ఏర్పాట? ఎందులకు? సీత అగ్ని ద్వారానే నా చెంతకు రావాల్సి ఉన్నది. వదిన గారు అగ్ని ప్రవేశం చేయాలా? ఆ, మాత సీత లేదగ్రజ, ఇది అత్యాచారం, అన్యాయం. లక్ష్మణ, అగ్రజ, తమ అభిమతం నాకు అవగతమైంది. అంటే దానర్థం సీతామాత తన పవిత్రతను రుజువు చేసుకోవడానికి అగ్ని పరీక్షకు సిద్ధం కావాలా? లక్ష్మణ, ఆ సతికి ఎవరైతే తన పతివ్రతా ధర్మమును పాటించడం కోసం త్రిలోక విజేత రావణుని సుఖ సౌకర్య వైభవములతో నిండిన అంతఃపురమును విడిచిపెట్టి అశోక వనమున చలిలో, ఎండలో, ధూళిలో, వర్షపు ధారలలో, విశాల ఆకాశము కింద అన్ని సహిస్తున్న ఆ సతికి లక్ష్మణ, ఒక రాజపుత్రిక, ఒక చక్రవర్తికి కోడలు అయి ఉండి తన పతి వెంట పాదరక్షలు కూడా లేకుండా వనముల సంచరించిన ఆ సతిని పూజించవలసింది పోయి ఆమెకు పరీక్ష. ఏ దోషమునకు అగ్రజ, ఏ దోషమునకు? లక్ష్మణ, నా మాట విను. లేదగ్రజ, లేదు. నేను ఈ విషయంలో ఒక్క మాట కూడా వినలేను. నిస్సహాయ పరిస్థితిలో ఒక అమాయక స్త్రీని ఒకడు బలవంతంగా తీసుకువెళ్ళినచో అది దోషమైనదా? దోషిని నేను. ఎందుకంటే ఆమె మాటలకు క్రోధితుడనై తమ ఆజ్ఞను ఉల్లంఘించి ఆమెను ఒంటరిగా వదిలి వచ్చాను. ఆ కారణంగా ఆ మాత ఎన్ని కష్టములను అనుభవించిందో వాటన్నిటికీ శిక్ష నాకు విధించబడాలి. దోషి ఆమె కాదు, దోషిని నేను. ఎందుకంటే ఆమెను రక్షించలేకపోయాను. నన్ను వదిలిపెట్టి ఆ నిర్దోషికి అగ్ని పరీక్ష. స్త్రీ జాతి పట్ల ఇంతకంటే అన్యాయం మరొకటి ఉండదగ్రజ. తమరు ఈ అన్యాయం చేస్తారా? గుర్తుంచుకోండి, నేను వదిన గారిని నా మాతగా భావిస్తాను. ఆమె పుత్రుడనైన కారణంగా నేను తమకు వ్యతిరేకంగా యుద్ధము కూడా చేయగలను. అలా నీవెలా అనుకుంటున్నావు లక్ష్మణ? నేను సీతను పరీక్షిస్తున్నానని, నేను ఆమెను సందేహిస్తున్నానని. సీత ఒక్క క్షణకాలమైనను ఎన్నడూ నా హృదయం నుండి దూరం కాలేదు. నేను ప్రతి క్షణం నా దివ్య చక్షువులతో వీక్షిస్తూనే ఉన్నాను. ఆమె పవిత్రత, పాతివ్రత్యం గురించి వేరొకరు చెప్పాలా నాకు? లక్ష్మణ, ఏ సతి హృదయమైనా తన సతిని విశ్వసించినట్లయితే అప్పుడిక అతడు ఎవరి సాక్ష్యాలను పూర్తిగా విశ్వసించలేడు. లక్ష్మణ, రాముడు సీత ఇరువురు కాదు, ఒక్కరే. నేను సీతను పరీక్షిస్తున్నాను అంటే దాని అర్థం నాపై నాకు విశ్వాసము లేనట్లే. నన్ను నేను పరీక్షించుకోవాలి. నేనిప్పుడు చెప్పే మాటల్లో ఎటువంటి సందేహములకు, పరీక్షలకు తావే లేదు. నీకు తెలియదు, నిజముగా సీతపై రావణుడు చెయ్యి వేసి ఉంటే ఆ మహాసతి తేజస్సు వలన వాని చేతులు భస్మమైపోయేవి. ఇది పరీక్ష కాదా? మరి అగ్ని ప్రవేశం చేయటం ఇదంతా ఏమిటి? పిచ్చివాడ, నేను అగ్నిదేవుని నుండి నా సీతను తిరిగి తీసుకోవాలి. అందుకని ఈ లీల జరిపించడం ఆవశ్యకం. ఈ లీల జరపడం ఆవశ్యకమా? అగ్నిదేవుని నుండి సీతను స్వీకరించడమా? ఇదేమి లీల అగ్రజ? ఏమిటా గూఢ రహస్యం? నాతో చెప్పండి. నీవు వింటే కదా నేను చెప్పడానికి. నీవు నీ అగ్రజునితో కూడా యుద్ధమునకు సిద్ధమైనావు కదా. అగ్రజ, తమకు నా పైన ఆన. త్వరగా చెప్పండి, ఏమిటా రహస్యం? విను లక్ష్మణ, స్వర్ణమృగం రావడానికి ముందే సీతను అపహరించడానికి రావణుడు వస్తున్నాడని నాకు తెలిసింది. అప్పుడు ఒక దినమున నీవు కట్టెల కోసం అడవికి వెళ్ళావు. అప్పుడు నేను సీతతో అన్నాను, సీత, ఇప్పుడు సమయం ఆసన్నమైనది. ఇక మనము
మహత్తరమైన ఒక లీలను ఆచరించాలి. అందుకు నాకు నీ సహకారము ఎంతైనా అవసరమున్నది. కనుక నా మాట విని నేను రాక్షసులను అంతం చేసే వరకు నీవు అగ్నిదేవుని సంరక్షణలో ఉండాలి. తమ ఆజ్ఞనాథ. ఓ అగ్నిదేవా, నేను తమ ఆశ్రయంలో ఉండాలనుకుంటున్నాను. తమరు నాకు సహాయం చేయండి. అగ్నిదేవ, నా సీతను కొంతకాలం వరకు తమ సంరక్షణలో వదిలిపెడతాను. తమరు ఆమెను రక్షించండి. అది నా భాగ్యం. తమకు సేవ చేసుకునే భాగ్యం ప్రసాదించారు. రాపుత్రి. ఆ విధముగా సీత అగ్నిదేవుని సంరక్షణలోకి వెళ్ళినది. అప్పుడు మన సహాయం కోసం దేవి ప్రతిరూపం ఛాయాసీత రూపమున ఉండిపోయినది. ఈ విధముగా ఈ గూఢ రహస్యము నీకింతవరకు తెలియలేదు. అగ్రజ, ఆవేశంలో తమని అనరాని మాటలు అన్నాను. నన్ను క్షమించండి అగ్రజ, నన్ను క్షమించండి. సీత, వదిన. లక్ష్మణ, లక్ష్మణ, సీత వచ్చినది. సీత వచ్చింది. సీత. సుగ్రీవ మహారాజా. ప్రభు. ఏమా కలకలం? ప్రభు, ఈ వానరులందరూ సీతామాతను దర్శించాలనుకుంటున్నారు. అవశ్యం. హనుమా, ఈ వానరులందరూ మా పుత్రుల వంటి వారు. పైగా వీరందరూ మాతృ సమానై అయిన సీతాదేవిని దర్శించుకోవాలనుకుంటున్నారు. కనుక సీతాదేవితో చెప్పు, ఆమెను పల్లకీ నుండి దిగి కాలినడకనే రమ్మని. పల్లకీని తిప్పడానికి చోటు ఇవ్వండి, కాస్త శాంతించండి. మాత అందరికీ దర్శనమిస్తారు. మాత దిగడానికి చోటు ఇవ్వండి. జరగండి, తప్పుకోండి. ఎదురు చూసినది ఇందుల కోసమే, సురలకు
మునులకు ఇది సంతోషం. సీతాదేవి పల్లకి వీడి రాముని చేరగా సాగెను నేడు. తీరిపోయేనే వియోగ భారం, శాసించినది అనుమానం. తప్పనిదాయే పరీక్ష తనకు, విధి విపరీతమునకు. రాముని మాటల లోతులు తెలిసిన నిలిచెను మనసున ఆజ్ఞలు తెలిసి. అగ్ని పునీతయే జానకి తాను, అగ్ని సాక్షిగా రుజువయ్యేను. లక్ష్మణ స్వామి కదిలేను తానై, రాముని ఆజ్ఞను దాటని వాడై. అన్నకు చేసెను అభివందనము, అనుమతి గైకొని సాగెను బాధగా. తప్పవులే ఈ పరీక్షలెప్పుడు, అగ్నికి ఆహ్వానం పలుకగవలనే. పావకుడైనా పావనుడేగా, సాధులకెప్పుడు అనుకూలుడేగా. మనసా వాచా రామ ధ్యానమే, అన్యము నెరుగని దీనను నేనే. ఇనకుల పూర్వులు నాకు బలము, అగ్ని ప్రవేశము ఇది ఏ సాక్ష్యము. జగమెరిగినట్టి జానకి తను పావకుని దరి చేరెను, తన పాతివ్రత్యము నిలుపమనుచు వేయి విధముల వేడెను. ప్రచండ పావగ కీలనన్నియు కుసుమ సమములు ఆయెను. లోకవాసురమునుల సురులు చూసి విస్మయమందిరి. అగ్ని కీలలు పూల జల్లి తల్లినే అలరించెను.
అమ్మ తాను అగ్నిపునీతగా మారెను. అగ్నిదేవుడే అవతరించి సీతారాముల కలిపెను. జగమంతా ఆనందించెను. ఓ రామయ నువ్వు స్వీకరించు పరమ పావని సీతను. లోకాలు సీతను మెచ్చుకున్నవి చూసి తరించేనవి. ఇది సీతారాముల లీలా క్రీడలు, అంతు తెలియని చర్యలు, అంతు తెలియని చర్యలు. ధన్యవాదములు. వదినా, రామ, నీకు శుభముగుగాక పుత్ర. ఏ విధంగా అష్టావక్రుడు తన తండ్రిని ఉద్ధరించినాడో అదే విధముగా నీ వంటి మహాత్ముడైన పుత్రుడు నన్ను ఉద్ధరించినాడు. నాకు దేవతల ద్వారా ఈ విషయము తెలిసినది. నీవు సాక్షాత్తు పురుషోత్తముడవని, నీవు రావణుని వధించడానికి నరరూపమున అవతారము దాల్చినావని. అదే సత్యమైతే నీవు నాకొక వరమివ్వు. నేను సదా నిన్ను పుత్రరూపముననే ప్రేమించాలని, నీవు నాకే పుత్రుడిగా ఉదయించాలని. రామ, నేను నీకొక సత్యం చెప్తాను. నీవు లేని నాకు ఆ స్వర్గ సుఖమూ వలదు, దేవతా సత్కారమూ వలదు. తండ్రి ప్రేమే అలాంటిది. అది కేవలం అదృష్టవంతులకే లభ్యమవుతుంది. నాకు దుఃఖం కలిగించే విషయం, నేను తమ నిర్మలమైన ప్రేమకు అతి పిన్న వయస్సులోనే దూరమైనాను. పుత్ర, భవిష్యత్తు స్థిరమైనది. నా ఆశీర్వాదం సదా నీ తోడుగానే ఉంటుంది. నీవు పితృవాక్ పరిపాలనకై వనములలో 14 సంవత్సరాలు గడిపినావు. 14 భువనములలోనూ నీకు జయ జయధ్వానములు చేయుచున్నారు. లక్ష్మణ, నీవు నీ సోదరుని కోసం నిస్వార్థంగా సేవ చేస్తూ నీ సమస్త సౌఖ్యములను త్యాగం చేసినావు. నీకు మహోన్నత కీర్తి ప్రతిష్టలు ప్రాప్తించుగాక. సీత, పుత్రి,
నీవు నీ పతివ్రతా ధర్మము వలన నీ తండ్రి వంశమును నీ అత్తవారి వంశమును ఇరువంశముల వారి యశస్సును ముల్లోకములకు వ్యాపింపజేసినావు. నీ సౌభాగ్యం చిరస్థాయిగా ఉంటుంది పుత్రి. రామ, నేను మీ అందరి యందు ప్రసన్నుడనైనాను. నీకిష్టమైన వరమును ప్రసాదించదను కోరుకో. మనసున తమ అంతిమ దర్శనం కోరికగా మిగిలినది. తమరు దయ చూపి నేలా కోరికను నెరవేర్చినారు. రామ, తండ్రితో సంబంధం అత్యుత్తమమైనది. తండ్రిని ఏం కావాలన్నా కోరుకోవడంలో సంకోచించరాదు. తండ్రి ఆశీర్వాదం అమోఘమైనది. కోరుకో పుత్రా, నీకు ఏం కావాలంటే అది కోరుకో. మహాత్మా, తమరు నా పట్ల ప్రసన్నులైతే నాకు ఒక్క వరం ఇయ్యండి. కృప చూపి నా మాతకి ఇవ్వబడిన శాపమును ఉపసంహరించుకోండి. తమ అంత్య సమయమున మాత కైకేయితో అన్నారు, మేము నిన్ను ఛేదిస్తున్నామని. నా విన్నపం తమరు ఇచ్చిన ఆ శాపము నా మాతను స్పృశించకూడదు. తమరు ఆమె పట్ల, భరతుని పట్ల ప్రసన్నులు కండి. పితృదేవా, నాపై కృప చూపండి. నా మాతను శాప విముక్తురాలను గావించండి. ఒకవేళ నేను నా మాతను శాప విముక్తురాలను గావించని ఎడల ఇక ఈ జీవితము నిష్ఫలమైపోతుంది. పితృదేవ, రామ, నీవు ధర్మస్వరూపుడవు, మర్యాదకు ప్రతిరూపానివి. రామ, నీ దివ్య తేజస్సు వలన నా మోహము, భ్రమ అనే అంధకారము తొలగిపోయినవి. ఇప్పుడు నాకు కైకేయి మీద కూడా ఎలాంటి క్రోధము లేదు. మీ వంటి పుత్రరత్నములను పొంది కైకేయి కూడా ధన్యురాలైనది. నేను నా శాపమును ఉపసంహరించుకుంటున్నాను. తమరు ఉదారులు, మహాత్ములు. పితృదేవా, మా అందరూ ఆశీర్వదించండి. యశస్వి భవ, నీకు శుభమవుగాక. సీతాపహరణానికి ముందు శ్రీరాముడు సీతను అగ్నిదేవుని సంరక్షణలో ఉంచినాడు. ఏ ఛాయా సీతను రావణుడు ఎత్తుకుని వెళ్ళాడో ఆమె ఆవిడ ప్రతిరూపం మాత్రమే. ఈ లీలను ప్రభువు లక్ష్మణుని దగ్గర కూడా దాచినాడు. ఈ ఉదంతం తులసి రామాయణం ఆధారంగా చూపించడం జరిగింది. రామచరిత మానస్లోని అరణ్యకాండలో 23వ దోహాలో, లంకాకాండలోని దోహా 108 నుండి దోహా 109 వరకు ఈ ఉదంతం వివరించబడింది. ఈ కారణంగా సీత అగ్ని పరీక్ష అనే నాటకం వాస్తవానికి అగ్నిదేవుడి నుండి సీతామాతను తిరిగి తీసుకోవడానికి ఒక మార్గం. మేము కూడా దాన్నే అనుసరించాం. ఈ మధ్యకాలంలో వీక్షకులు వేల కొద్దీ ఆవేశపూరిత లేఖలు రాశారు, మాకు సులోచనని సతిగా మారడం చూపించలేదని. మొదటి కారణం ఇది. మనం నేటి సామాజిక పరిస్థితుల్ని ఎన్నడూ మరువకూడదు.
రెండో కారణం వీక్షకులకు ఒకటి చెప్పాల్సింది. సులోచన సతిగా మారడం గోస్వామి తులసీదాసు రాయలేదు, వాల్మీకి మహర్షి రాయలేదు, ఇక తమిళ రచయిత మహర్షి కంబర్ కూడా రాయలేదు. ఇది తర్వాత ఎవరో జోడించారు. ఏది ప్రామాణికం కాదో దాన్ని మేము రామాయణంలో చూపించలేదు. మేము కేవలం ఋషులు రాసినవే చూపించాం. తర్వాత కాల్పనికులు జోడించినవి, అనగా కేవలం వదంతులు, ఏమంటే రామేశ్వరంలో రావణాసురుణ్ణి పూజించడం, రావణుడు మరణించే సమయంలో లక్ష్మణునికి ఉపదేశం ఇవ్వడం, ఇలాంటివి మేము వాటిని చూపించలేదు. మా ఉద్దేశం ఒక్కటే, మీ వరకు పరిశోధించబడిన ప్రామాణిక కథని చేరవేయడం, అంతే. ఆజ్ఞ రఘునాథ. లంకేశ, మాకు ఆందోళనగా ఉంది. ప్రభు, సేవకుడుండగా ఆందోళన ఎందులకు? మిత్రమా, 14 ఏండ్ల వ్యవధి పూర్తి కావడానికి 2 దినములు మాత్రమే గడువుంది. మేము భరతునికి వాగ్దానం చేశాం, వనవాసకాల వ్యవధి పూర్తి కాగానే అయోధ్యకు తిరిగి వస్తామని. కానీ భరతుడు శపథం చేశాడు, 1 దినము ఆలస్యమైనా తను తక్షణమే ప్రాయోపవేశం చేస్తానని. భరతుడెంత ఆవేశపరుడో అంతటి మొండివాడు కూడా. అదే మా చింత. పుష్యమి నక్షత్రం 5వ తిథి వచ్చేసింది. అయోధ్య చాలా దూరంలో ఉంది. ప్రభు, ఇంత చిన్న విషయమునకా తమరు చింతిస్తున్నారు? ఇందు ఏమంత పెద్ద సమస్య ఉన్నది? తమ సేవకుడు కడు సమర్థుడు. మీ అందరూ నా భుజస్కంధములపై కూర్చుండబెట్టుకుని 1 దినములో అయోధ్యకు చేర్చగలను. లేదు హనుమ, అంత అవసరమేమీ లేదు. మా పుష్పక విమానము ఈ దినము ఉపయోగపడుతుంది. ప్రభు, ఆ విమానమే రావణ మహారాజు కుబేరుని వద్ద నుండి స్వాధీనం చేసుకున్నాడు. ఆ దివ్య విమానం మనోవేగంతో పయనిస్తుంది. ఇచ్ఛ, అవసరాలను అనుసరించి చిన్నగాను పెద్దగాను కూడా అవుతుంది. అందులో అన్ని రకాల వసతులు ఉన్నాయి. ప్రభు, మేము సుగ్రీవ మహారాజుతో కలిసి ముందే ఈ ప్రణాళిక రూపొందించాం. మనందరం పుష్పక విమానంలోనే అయోధ్యకెళ్తున్నాం. మనందరమా? అనగా అనగా మనందరము. ప్రభు, తమరెలా అనుకున్నారు మేము తమను అయోధ్యకు ఒంటరిగా వెళ్ళనిస్తామని? మేమందరము తమతో పాటు రాకూడదా? ప్రభు, తమ రాజ్యాభిషేకమును మా నయనములతో వీక్షించగలిగే సువర్ణావకాశం ఎన్ని యుగములైనా దేవతలకు సైతము లభ్యము కాదు. అయినను అలాంటి దివ్య దృశ్యమును చూడాలన్న కోరిక ఎవరికి ఉండదు. మేమందరము తమ అనన్య దాసులము. ఒకవేళ తమరు మా భక్తులపైన కృప చూపకపోతే అది మాకు అన్యాయమే అవుతుంది. మేమందరం ఇక్కడే ఉపవసించి ప్రాణత్యాగము చేస్తాం. లేదు లేదు జాంబవంత, తమరలా మాట్లాడుతున్నారే? మీ అందరకు మేమెంతో రుణపడి ఉన్నాము. ఎన్ని జన్మలైనా గాని ఆ రుణమును తీర్చుకోలేము. తామందరి కోరికలు నెరవేర్చడం నా ధర్మం. లేదంటే నేను కృతజ్ఞుడనిపించుకుంటాను. రఘుకులములోని ఏ ప్రాణికైనా ఎవరు ఉపకారం చేసినా వారికి రఘుకులమంతా రుణపడి ఉంటుంది. తామెల్లరూ అవశ్యం వస్తున్నారు. మాకు చాలా సంతోషం కలుగుతుంది. మేము సంకోచంతో ఆహ్వానించటం లేదు. నిజానికి మేము మీ అందరూ తీసుకునే వెళ్ళాలనుకున్నాను. దానివల్ల మాతలకు, భరతునకు మీ వంటి మంచి మిత్రులను చూపించగలను. మీరు మా కోసం తమ ప్రాణాలనే పణంగా పెట్టారని చెప్పగలను. మీరే మిత్రశబ్దానికి వాస్తవిక అర్థాలని మానవ ఇతిహాసంలో లిఖించబడుతుంది. గురుదేవులు, మాతలు, భరతుడు, శత్రుఘ్నుడు, యావత్ అయోధ్యావాసులు తామెల్లరనూ స్వాగతించి ఆనందాన్ని పొందుతారు.
ప్రభు, తమరెంత దయాళురు. భక్తులపై దయను కూడా ఆకలిగొన్నవాడు కడుపార భుజించి ఎంతో ఆనందపడినట్టు వినమ్రంగా ప్రదర్శిస్తున్నారు. ఇంకనూ ఆలస్యమెందలకు ప్రభు. పుష్పకం తమ కోసం ఎదురు చూస్తున్నది. దయచేయండి ప్రభు. సీతారామచంద్రులకు శ్రీ 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 సీతారామచంద్రులకు పుష్పక విమానధారులై రాముడు సాగెను గగనాల, భూమిపై మునులను చూచుచు రాముడు కదిలెను చేరగా. ఓ పుష్పక విమానమా, మేము భరద్వాజముని దర్శనమును కోరుకుంటున్నాము. వారి ఆశ్రమము చెంత కొంత తడవు నిలిచి మమ్మ అనుగ్రహింపు. హనుమ, మేము భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్తున్నాం. కానీ నీవు ఈ క్షణమే తిన్నగా నందిగ్రామమునకు వెళ్ళి భరతునికి మా ఆగమన సమాచారము తెలియచేయి. తమ ఆజ్ఞ ప్రభు. నీవక్కడకు బ్రాహ్మణ రూపంలో వెళ్ళు. అప్పుడప్పుడు ఆకస్మికంగా సంతోష సమాచారం లభించినా కూడా హాని జరిగే అవకాశం ఉంది. కనుక సమయం చూసి భరతుని మానసిక స్థితి గమనించి అప్పుడు నీ వాస్తవిక రూపమును దాల్చి వారికి మా సందేశమును వినిపించు. మేము భరద్వాజ మహర్షుల దర్శనము చేసుకుని మా మిత్రుడు నిషాదరాజైన గుహుని వద్దకు వెళ్తాము. అక్కడ సీత గంగాదేవి పూజ చేయవలసి ఉన్నది. కనుక నీవు అక్కడికే వచ్చి భరతుని సమాచారం మాకు తెలియచేయి. అటులనే ప్రభు. జై శ్రీరామ్. లక్ష్మణ, నీ ఆయుధాలను ఇక్కడే ఉంచు. మనం ఆశ్రమానికి వెళ్ళాలి. మునివరు దర్శన కాములై ఇలపై నిలిచిరి అందరూ, భరద్వాజుడు రాములను ఆశీర్వదించెను మోదమునా. నేను నిజమే చెప్తున్నాను రాజా. నలుదిక్కులా అనుకుంటున్నారు అయోధ్యరాజు శ్రీరామచంద్రులు వనవాసం పూర్తి చేసుకొని తిరిగి వెళ్ళిపోతున్నారంట. ఏమంటున్నావురా నువ్వు? ఆరు మాకు మాటిచ్చెళ్ళారు తిరిగి వెళ్ళేటప్పుడు మా కాడికి వస్తానని. మా కాడికొచ్చి మాతో మాట్లాడిన తర్వాతే ఆయన అయోధ్యకి వెళ్తారు తెలుసా? ఆయన ఆకాశ మార్గాన్ని వెళ్తున్నారంట. ఆకాశ మార్గానా? రండి రండి,
శ్రీరామచంద్ర గారు ఆకాశంలోంచి విమానంలో కిందకి దిగుతున్నారా? చూసావా దీన్నే అంటారు స్నేహం అని. మరి మా బాబు వచ్చేస్తాడు పదండి రోయ్. బాబు మహారాజా వచ్చేసేవంటయ్యా. బాబు మహారాజా వచ్చేసేవా బాబు? బాబు నీకోసం నా కళ్ళు కాయలు కాచేసినాయి. మిత్రమా, అందరూ కుశలమే కదా? కుశలం గురించి మాట్లాడతావేంటి మహారాజా? తమరు ఈడకొచ్చి తమ స్నేహితుడిని కలుసుకోకుండానే అయోధ్యకి వెళ్ళిపోతున్నారని విన్నాను. నేను అంత తప్పేం చేశాను మహారాజా? తమరు నన్ను చూడకుండానే వెళ్ళిపోతున్నారట. మిత్రమా, మేము నీకు మాట ఇచ్చినాము. తమను కలవకుండా ఎలా వెళ్ళగలరు? తెలుసు లక్ష్మయ్యా, మాకు తెలుసు. మా స్వామి ఆడిన మాట తప్పేవాడు కాదని. నన్ను ఊరికే మా తమ్ముడు లక్ష్మణ స్వామితో సమానం అని అన్నాడా? అమ్మా సీతమ్మ తల్లి అమ్మా సీతమ్మ తల్లి కూర్చున్నవే కదమ్మా? అవును నిషాదరాజా, అందరూ కుశలమే. ఇక రండమ్మా, మా గుడిసిన పావనం చేయాలి తమరు. చూడు నాయనా, వెళ్ళేటప్పుడు గంగామాతకి మొక్కుకొని మరీ వెళ్ళాను. క్షేమంగా వస్తే గంగామాతను పూజించుకుని అయోధ్యకు తిరిగి వెళ్తానని. ముందు అది పూర్తి చేయించు. పక్కన మాట చెప్పారు. పదండి, గంగామాతను దర్శనం చేసుకుందాం. రండి మహారాజా, పదండి. దయచేయండి బాబు, దయచేయండి. మందాకిని సురపావని జలధారిణి గంగా వందనం భాగీరథి భవతారిణి శివ పావని మాం పాహి. నీ దీవెనలే మాకు బలమై గడిచినదమ్మా మా వనవాసం. నీ దయ వలనే మరళితిమమ్మా. నేను భరతుల వారి దర్శనం చేసుకోవాలి. వారు నేడు ఎవరిని కలుసుకోరు. ఎందుకు? ఇన్ని ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు? నాకు వారితో పని ఉన్నది. చూడవయ్యా, మహారాజా వారు ఇప్పుడు చాలా ఆందోళనగా ఉన్నారు. ఏ? నేడు శ్రీరాముల వారి వనవాసానికి అంతిమ దినం. కాని వారి రాక గురించి ఇంతవరకు ఏ సమాచారమూ లేదు. అలాగా? అందుకని వారి వాగ్దానం ప్రకారం మహారాజు భరతుడు చితిలో దూకి ప్రాణత్యాగం చేస్తారు. ప్రాణాలు త్యాగం చేస్తారా? ఆ కారణంగా గురుదేవులు నచ్చచెప్పడానికి వచ్చారు. తమరిలా చేయడం ఉచితం కాదు. గురుదేవా, నేను అన్నగారి చడములపై శపథం చేసి ఈ ప్రమాణం చేశాను. వారి ఆగమనంలో ఒక్క దినం ఆలస్యమైనా నేను తక్షణమే చితిలో దూకి ప్రాణత్యాగం చేస్తానని. కానీ ఇంతవరకు నలువైపులా నే పంపిన దూతలు, గూఢచారులు, వీరిలో ఏ ఒక్కరూ ఏ శుభ సమాచారమూ తీసుకుని రాలేదు. అన్నగారి చరణములు అయోధ్యలో అడుగు పెడుతున్నట్టుగా నేటి సూర్యాస్తమయంలోగా ఏ విధమైన సమాచారము రాకపోతే నేను ప్రాణత్యాగం చేయటం నిశ్చయం. అందుకే నేను మిమ్మల్ని పిలిపించాను. నా తరువాత అన్నగారు వచ్చే వరకు నేను అయోధ్య రాజ్యమును తమకు అప్పగిస్తున్నాను. శత్రుఘ్నుడు ఇంకా చిన్నవాడు. అందుకని ఈ భారమును తమరే వహించవలసి ఉంటుంది. మహాత్మా భరత, శ్రేష్ఠ కుల వీరులు సమయం ఆసన్నం కాకమునుపే హతాశులై నిరాశా నిస్పృహలకు లోను కారాదు. ఇతిహాసమును మార్చడానికి ఒక్క క్షణమైనా యథేచ్ఛగా చాలు. అందుకని ఏ వీరుల కర్మచేత ఇతిహాసము సృష్టించబడుతుందో వారు అంతిమ క్షణం వరకు కర్మను, ఆశను త్యాగం చేయకూడదు. అదే జ్ఞానుల మతము. అందుకని సూర్యాస్తమయమునకు ఒక్క క్షణం ముందు వరకు నీకు ప్రాణత్యాగము చేసే విషయము ఆలోచించడానికి కూడా అధికారము లేదు. గురుదేవా, తమరు జ్ఞానం గురించి మాట్లాడుతున్నారు. కానీ విచారగ్రస్తులకు జ్ఞానం ఎలా కలుగుతుంది?
నా మదిలో ఓ సందేహం కలుగుతోంది. నా ప్రభువుకు నాలో ఏదైనా దోషం కనిపించిందేమోనని. ఆ కారణంగా వారు నన్ను పరిచయించారేమోనని. శ్రీరాముడు తన ప్రాణములనైనా త్యాగం చేస్తాడు, కాని తన భరతుణ్ణి త్యాగం చేయడు. ఆయన భరతుణ్ణి తనకంటే అధికంగా ఉత్తముడిగా భావిస్తారు. వారు సదా ఇదే చెబుతారు. నా భరతుడు ధర్మమునకు సూర్యుని వంటివాడు, వాని దివ్య ప్రకాశము 3 లోకములలోనూ 3 కాలములలోనూ జాజ్వల్యమానమని. మహాత్మా, ఇంతటి మధురవచనములు పలుకుతున్న తమరెవరు? నేను ప్రభు సేవకులలో ఒకడను. శ్రీరామ ప్రభు సందేశము తెచ్చినాను. ప్రభు భరద్వాజముని ఆశ్రమం వరకు వచ్చినారు. వారు వనవాస వ్యవధి పూర్తి కాగానే అయోధ్యకు చేరుకుంటారు. నిజమా? నా ప్రభు వచ్చేశారా? నిజంగా తమరు నాకు సాక్షాత్తు భగవంతులే గోచరిస్తున్నారు. తమరు తమ వచనామృతముతో నాకు ప్రాణదానము చేసినారు. నా ప్రణామము స్వీకరించండి మహాత్మా. ఏమిటలా అంటున్నారు మహారాజా? నేను తమకు కూడా సేవకుడనే. తమరు నన్ను గుర్తించలేదా? నేను హనుమంతుడను. హనుమా సోదరా, నీవు నా ప్రాణదాతవు. నీవి మాటను చెప్పనేలేదు. వదిన కూడా వచ్చినదా? మరి నా లక్ష్మణుడు ఎలా ఉన్నాడు? అందరికూ కుశలమే. శ్రీరామ ప్రభు రణభూమిలో త్రిలోక విజేతైన రావణుని వధించి ముల్లోకములను శోకవిముక్తము కావించినాడు. జానకీమాత నేడు గంగామాతను పూజించుట కొరకై ఆగిపోయినది. గురుదేవా, ఈ శుభ సమాచారమును మాతలకు తక్షణమే తెలియజేయండి. ప్రతిహారి రాజ్యమంతటా దండోరా వేయించు. వారి రాజు రాముడు అయోధ్యకు తిరిగి వస్తున్నారని. వినగరండి లోకమంతా, రారండి చూడండి ఆడండి పాడండి రారండి చూడండి ఆడండి పాడండి ఆడండి పాడండి ఆనందము పొంగ ఊరంతా సాగంగా ఆడండి పాడండి ఆనందము పొంగ ఊరంతా సాగంగా రాముడొస్తున్నాడో యమ్మో రండి అందరూ రాముడొస్తున్నాడో యమ్మో రండి అందరూ మన కోసం ఇప్పుడు వస్తున్నాడు శ్రీరామచంద్రమూర్తి చూడండి వస్తున్నాడు శ్రీరామచంద్రమూర్తి చూడండి ఆడండి పాడండి ఆనందము పొంగ ఊరంతా సాగంగా ఆడండి పాడండి ఆనందము పొంగ ఊరంతా సాగన్నాడు వస్తున్నాడు శ్రీరామచంద్రమూర్తి చూడండి వస్తున్నాడు శ్రీరామచంద్రమూర్తి చూడండి వస్తున్నాడు శ్రీరామచంద్రమూర్తి చూడండి
హే మాతా జన్మభూమి, హే మాతా అయోధ్య, నేడు నాకు నీ చరణస్పర్శ చేసుకునే అదృష్టం మరలా ప్రాప్తించినది. నీ పుత్రుడు రాముడు నీ పవిత్ర పాదములకు శతసహస్ర ప్రణామములు అర్పిస్తున్నాడు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. मंगल भवन अमंगल हारी, प्रभु सुदशरथ अजिर बिहारी। सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन।